Hey, what's up, Energy Souls? Let's turn every dream into fire today. Welcome to our YouTube channel DDSL Academy, Dream Degree, Smart Life. So let's get started. Today's topic, education system in India. ఈ రోజు వీడియోలో మన ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఏంటి, అవి ఏ స్టూడెంట్స్ కి ఎలా ఎంచుకోవాలని దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఈ వీడియోలో ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం తీసుకుని చదవడం వల్ల, లైక్ సిబిఎస్ఈ స్టేట్ సిలబస్ అని అందరికీ తెలిసి ఉంటుంది. సో ఈ సిస్టంలో చదువుకోవడం వల్ల, ఫలానా సిస్టమ్ నుంచి చదువుకోవడం వల్ల మనం ఎలాంటి బెనిఫిట్స్ తీసుకోవచ్చు, ఫ్యూచర్ ప్లాన్లో మనం అనుకున్న ఒక పొజిషన్కి వెళ్ళాలి అంటే ఈ రోజు ముందుగా మనం ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టంలో మన స్కూల్ స్టేజ్ అనేది కంప్లీట్ చేస్తే మన పిల్లలకి ఎలా యూజ్ అవుతుంది అనే దానికి సంబంధించి ఈ వీడియో అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. The first one, IB means International Baccalaureate System. The International Baccalaureate System is an international education system that focuses on developing students' creativity, critical thinking, global awareness, and academic excellence. It is recognized worldwide and students' higher education and life beyond schools. ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్ సిస్టమ్ అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విద్యా విధానంలోని ఒక విద్యా విధానం. ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్ సిస్టమ్ అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విద్యా విధానంలో ఒక విద్యా విధానం. ఇందులో చదువుకున్న విద్యార్థులకు ఆలోచన సామర్థ్యం, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసంతో నేర్చుకునే స్వభావం, స్వతంత్రంగా నేర్చుకునే నైపుణ్యాలని పెంపొందిస్తారు. ముఖ్యంగా స్టూడెంట్ సెంటర్డ్ లెర్నింగ్ అనేది అంటే ఈ విద్యా విధానంలో టీచర్ కంటే ఎక్కువ ప్రాధాన్యత విద్యార్థికి ఇస్తారు. అంటే స్టూడెంట్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ కలగడం కోసం తను ఏదైనా నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ని ఎక్కువ క్రియేట్ చేసి తన చుట్టూ జరుగుతుంది అనమాట ఈ లెర్నింగ్ సిస్టమ్ అంతా కూడా. అంటే ఏదైనా నేర్చుకునే విధానం అనేది ఆ పిల్లవాడికి స్వతంత్రత ఉంటుంది, అంటే విద్యార్థికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. టీచర్ అనేవాడు ఇక్కడ మార్గదర్శకంగా ఉంటూ వాళ్ళని సపరేట్ గా ట్రీట్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన విధానాన్ని టీచర్ ఇవ్వకుండా వాళ్ళు తీసుకునే విధంగా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది నడుస్తుంది. నేర్చుకోవడం అనే దాని మీద డిపెండ్ అవుతుందా, చేస్తూ నేర్చుకోవడం, అంటే ఏదైనా పని చేస్తూ నేర్చుకోవడం, అంటే ప్రాజెక్ట్ లెర్నింగ్ అంటారు కదా, ఇలా చేస్తూ నేర్చుకోవడం అనే దాని మీద కాన్సెప్ట్ బేస్డ్ గా ఉంటుంది. కాబట్టి వీళ్ళు వాళ్ళ లైఫ్ లో ఈ విషయాన్ని, అంటే ఇప్పుడు చదువుకున్న మన చిన్న నాటి నుంచి స్కూల్ ఏజ్ లో చిన్నప్పటి నుంచి ఉన్న ఈ స్కూలింగ్ స్టేజ్ లో నేర్చుకున్న విషయాలన్నీ కూడా లైఫ్ లో ఎలా అప్లై చేయాలి అనే దాన్ని వాళ్ళు చిన్నప్పుడే నేర్చుకుంటారు. సో ఈ ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్ సిస్టమ్ ద్వారా నేర్చుకునే ఈ విధానానికి సంబంధించి ఇంపార్టెన్స్ ఎవరిస్తే బాగుంటుంది, ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనే దానికి సంబంధించి మాట్లాడుతుంటే, ముఖ్యంగా అబ్రాడ్ కి వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్, అబ్రాడ్ లో సెటిల్ అవ్వాలి అంటే విదేశాల్లో సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో మనం ఫర్దర్ గా ఐబీ స్కూల్స్ ఇన్ ఇండియా, అంటే మన ఇండియాలో ఏ నగరాల్లో ఐబీ స్కూల్స్ ఉన్నాయి, ఐబీ స్కూల్స్ లో చదువుకున్న వాళ్ళ యొక్క గొప్ప వాళ్ళ గురించి నెక్స్ట్ వీడియోలో ఫర్దర్ గా మాట్లాడుతాం. సో నెక్స్ట్ వన్ ఏంటో చూద్దాం. ఈ సిస్టమ్ లో ముఖ్యంగా కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఇంపార్టెన్స్ ఉంది. సో కాన్సెప్ట్ అంటే విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఉందన్నమాట. సో ఈ సిస్టమ్ లో ముఖ్యంగా ఏ పార్ట్స్ ఉంటాయి అంటే ఐజీసీఎస్సి, సిఏఐఈ. ఐజీసీఎస్సి అనేది సాధారణంగా 14 నుంచి 16 సంవత్సరాల లోపు విద్యార్థులకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మెయిన్ గా రోడ్ లెర్నింగ్ కి అవకాశం ఉండదు, అంటే బట్టి పట్టి చదువుకునే విధానానికి అస్సలు అవకాశం ఉండదు అనమాట. ఏది కూడా అప్లై చేస్తూ కాన్సెప్ట్ బేస్డ్ గా నేర్చుకుని వాళ్ళు ఫ్యూచర్ లో వాళ్ళ రియాలిటీ లైఫ్ కి అప్లై చేసే విధంగా ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే ముందే బేస్ అనేది ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళు తమకు నచ్చిన సబ్జెక్ట్ ని ముందుగానే ఎంచుకునే అవకాశం ఉంటుంది. అంటే సైన్స్ కావాలి అనుకున్న వాళ్ళు సైన్స్ ఎంచుకొని ఫర్దర్ గా సైన్స్ కోర్స్ చేయాలి అని ముందుగానే ఫ్యూచర్ లో తీసుకునే మన ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన డెసిషన్ అనేది ఏ సబ్జెక్ట్ తో ముడిపడి ఉంటుంది అనేది ముందుగానే క్లారిటీ చేసుకుంటారు. అంటే సైన్స్ తీసుకున్న వాళ్ళు సైన్స్ వైపు వెళ్ళిపోతారు, సోషల్ తీసుకున్న వాళ్ళు సోషల్ వైపు వెళ్ళిపోతారు, మ్యాథ్స్ తీసుకున్న వాళ్ళు మ్యాథ్స్ వైపు. అంటే ఫర్దర్ ఏం జరుగుతుందంటే చదివేది ఒకటి, చేసేది ఒకటి, అలా కాకుండా ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ మనం తీసుకుని ముందుగానే ప్రిఫరెన్స్ తీసుకుని దానికి ప్రిఫరెన్స్ ఇచ్చి చదవడం వల్ల ఏమవుతుంది అంటే
మనం ఫ్యూచర్ లో ఏం చేయాలి అని ముందుగానే నిర్ణయించుకోవడం, క్లారిఫికేషన్ తో ఉండడం, కన్ఫ్యూజ్నెస్ ని పారద్రోలడం జరుగుతుంది. సో ఫ్యూచర్ లో మనం కన్ఫ్యూజ్ అయ్యే స్టేజ్ అనేది ఈ సిలబస్ ని ఎంచుకొని చదువుకోవడం వల్ల మాక్సిమం తగ్గించే అవకాశం అనేది చాలా ఉందని చెప్పవచ్చు. సో ఇంకా ఐసిఎస్సి గురించి మనం చూసుకున్నట్టే కనుక ఇందులో ఉన్న స్టూడెంట్స్ కి క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ వీళ్ళకి ఇండిపెండెంట్ గా లెర్న్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ వాళ్ళకి ఇస్తే, ఏదైనా ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ వాళ్ళకి ఇస్తే అదర్ డిపెండెన్సీ కంటే సెల్ఫ్ డిపెండెన్సీ ఎక్కువ అని చెప్పవచ్చు. అంటే నేను ఎందుకు చేయలేను అనే స్వభావంతో నేనే చేయాలి, నేను చేయగలను అనే స్వభావం. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కాన్సెప్ట్ స్ట్రెంత్ పైన ఫోకస్ చేస్తుంది, ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ రీసెర్చ్ ఎంకరేజ్ చేస్తుంది, అండ్ కాన్ఫిడెన్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కి మోర్ ఇంపార్టెన్స్ ఇస్తుంది అనమాట. సో ఫ్యూచర్ లో ఒక స్టూడెంట్ అనేవాడు ఫ్యూచర్ లో ఎలా ఉండాలి అనే దానికి ఇది బేస్. వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, వాళ్ళు ఇది చేయగలము, ఇది చేస్తాము అనే ఒక కాన్సెప్ట్ అనేది, కాన్ఫిడెన్స్ అనేది ముందుగానే బిల్డ్ చేయడానికి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బేస్ అయి ఉందన్నమాట. సో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చదువుకున్న వాళ్ళు కూడా గ్లోబల్ గా ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబ్రాడ్ కి వెళ్ళాలి, కోర్సెస్ చేయాలి, ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ప్లాన్ అనేది అదర్ కంట్రీస్ లో చేసుకున్న వాళ్ళు అండ్ అదర్ కంట్రీస్ లో సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ప్లస్ పాయింట్ గా ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చదివిన ఈ కేంబ్రిడ్జ్ ఐసిఎస్సి సిలబస్ కి సంబంధించి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చదివిన వాళ్ళు ఇంటర్నేషనల్ లో జరిగే ఎగ్జామ్స్ కి బాగా పర్ఫార్మెన్స్ ఇస్తారనమాట. అండ్ ఫారెన్ యూనివర్సిటీస్ లో ఎక్కువ ఛాన్సెస్ వీళ్ళకి అవకాశాలు ఉంటాయి. అంటే యావరేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చదువుకున్న స్టూడెంట్స్ కి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీస్ కి సంబంధించిన సిలబస్ లో కేంబ్రిడ్జ్ అసెస్మెంట్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చదువుకున్న స్టూడెంట్స్ కి యావరేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చదువుకున్న స్టూడెంట్స్ ని పోల్చుకున్నట్టయితే కనుక వీరికి ఫర్దర్ గా యూనివర్సిటీస్ లెవెల్స్ లో, అంటే ఫారెన్ యూనివర్సిటీస్ లో ఎక్కువ ప్రిఫరెన్స్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీస్ లో చదువుకున్న వాళ్ళకి, కేంబ్రిడ్జ్ ఐసిఎస్సి సిలబస్ లో చదువుకున్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎడ్యుకేషన్ అంటే ఫ్యాక్ట్స్ ని గుర్తుపెట్టుకోవడం కాదు, కాన్సెప్ట్ ని అర్థం చేసుకుని మన ఫ్యూచర్ లైఫ్ లో అప్లై చేసే విధంగా నేర్చుకోవాలి. కేంబ్రిడ్జ్ అసెస్మెంట్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది యూకేలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్వహించే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ బోర్డు. ముఖ్యంగా ఈ అసెస్మెంట్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మన ఇండియా దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది అంటే 9th క్లాస్ నుంచి 10th క్లాస్ స్టూడెంట్స్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తుంది. అంటే ఇండియాలో ఉన్న పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కి 9th to 10th ఇక్కడ బేస్ ఉంటే బాగుంటుంది ఫ్యూచర్ ప్లాన్ కి అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో ఈ సిఏఐఈ సిలబస్ లో చదువుకునే స్టూడెంట్స్ ముఖ్యంగా ఇండియాలో ఏ క్లాస్ వాళ్ళు ఉన్నారని చూస్తే 9th క్లాస్ 10th క్లాస్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఫ్యూచర్ ప్లాన్ కి బేస్ గా PT1 PT2 ఫస్ట్ క్లాస్ కి ఎలాగైతే బేస్ అవుతుందో అలాగా ఫ్యూచర్ లో తీసుకునే ఇంటర్మీడియట్ కోర్సెస్ కి ఈ 9th 10th క్లాస్ బేస్ అవుతుంది అని చాలా మంది నమ్ముతున్నారు ప్రెసెంట్. సో ఈ కాన్సెప్ట్ లో చదువుకున్న స్టూడెంట్స్ కి ఫ్యూచర్ లో లిటరేచర్ అంటే లాంగ్వేజ్ పండిట్ అవ్వాలి అనుకున్నా కూడా ఈ సిఐఈ సిలబస్ అనేది బెస్ట్ వన్ అని చెప్పవచ్చు. క్రమశిక్షణ, స్వయంగా నేర్చుకునే అవకాశాలు, సమస్యలను పరిష్కరించుకునే నైపుణ్యాలు పెరుగుతాయి అన్నమాట. సో ఇంకా కేవలం మీరు గుర్తు పెట్టుకోవడం పైన ఎక్కువ కాకుండా కాన్సెప్ట్ గా అర్థం చేసుకుని అప్లై చేసి నేర్చుకునే విధానం పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పవచ్చు. అందుకే వీరికి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కెరీర్ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి అండ్ ప్రిఫరెన్సెస్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఇంటర్నేషనల్లీ వీళ్ళకు సిసి సిలబస్ సంబంధించి చదివిన స్టూడెంట్స్ కి అండ్ యావరేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సంబంధించి చదివిన స్టూడెంట్స్ కి ప్రిఫరెన్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తున్నట్టయితే సిబిఎస్ఈ, సెంట్రల్ బోర్డ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఇది నేషనల్ బోర్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నీట్, జేఈ మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. స్కూల్ కి చేంజ్ సిలబస్ ఉండదు, ప్రాంతానికి వేరే సిలబస్ అంటూ ఉండకుండా ఆల్ ఓవర్ ఇండియా అంతా కలిపి ఒకే సిలబస్ ఉండడం వల్ల సిబిఎస్ఈకి ప్రాధాన్యత ఎక్కువ ఉందన్నమాట. ఇంటర్నేషనల్ గా ఎదగాలి అంటే ఒకే ఎడ్యుకేషన్ సిస్టమ్, నేషనల్ గా ఎదగాలి అంటే ఒకే ఎడ్యుకేషన్ సిస్టమ్, మన స్టేట్ లోనే మన ప్రాంతంలోనే ఉండాలి అంటే ఒకే ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఎంచుకొని ఎవరు ఎలాంటి కోర్సు ఎంచుకోవాలి అనే క్లారిటీ ఈ వీడియో నుంచి మీరు నేర్చుకునే అవకాశం చాలానే ఉంది. సో నేను ఈ రకాలకు సంబంధించి చెప్పాను. సో మీరు ఎవరైనా కావాలి అనుకుంటే కామెంట్స్ రూపంలో కానీ మీ లైక్స్ రూపంలో కానీ నాకు తెలియజేస్తే
దానికి సంబంధించి నేను ఫర్దర్ గా వీడియోలు చేస్తాను. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఫైనల్ గా మనము స్టేట్ సిలబస్ ని చెప్పవచ్చు. స్టేట్ సిలబస్ లో ఏముంటుంది అంటే యావరేజ్ గా ప్రాంతాన్ని బట్టి ప్రాంతీయ భాషలు అంటే తెలుగు, కన్నడ, తమిళ్, కర్ణాటక ప్రాంతాలకు సంబంధించి ఆయా ప్రాంతాలకు సంబంధించిన లాంగ్వేజెస్ కి సంబంధించి ఎక్కువ ప్రిఫరెన్స్ తో ప్రాంతానికి గాను ప్రిఫరెన్స్ ఇస్తూ గవర్నమెంట్ త్రూ రన్ చేసే ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టేట్ సిలబస్ అని చెప్పవచ్చు. ఫైనల్ గా స్టేట్ సిలబస్ అనేది ఇండియన్ యావరేజ్ సిలబస్ అని చెప్పవచ్చు. అంటే ప్రాంతీయ ప్రాంతాలకు సంబంధించి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది రన్ అవుతుంది ప్రెసెంట్. మన ఏపీ, తెలంగాణ గవర్నమెంట్స్ కూడా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఫాలో అవుతున్నాయి ప్రెసెంట్. సో ఇందులో చూసుకుంటే మనకు కాన్సెప్ట్ లెర్నింగ్ అనేది తక్కువగానే ఉందని చెప్పవచ్చు. సిలబస్ డెప్త్ అనేది కూడా మిగతా సిలబస్ తో చెప్తే తక్కువగానే ఉందని చెప్పవచ్చు. మెయిన్ గా స్టేట్ సిలబస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్కూల్ టీచర్స్ ఇష్యూ అయితే ఉంది. క్వాలిటీ కనుక చూసుకున్నట్టయితే ఏరియాని బట్టి, స్కూల్స్ ని బట్టి డిఫరెన్షియేషన్ అనేది ఉంది. సో మనము ఈ స్టేట్ సిలబస్ కి సంబంధించిన స్కూల్స్ అనేవి ఒకే రకంగా ఉన్నాయని ఎవరు చెప్పలేము. ఆ ప్రాంతాన్ని బట్టి, అక్కడ ఉన్న టీచర్స్ ని బట్టి, స్టూడెంట్స్ ని బట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బాగుందా లేదా అనేది చెప్పగలం ప్రెసెంట్ అని. ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ గా ఉంది. కానీ దానికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే టీచర్స్ అండ్ పేరెంట్స్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్.